మా ఫాదర్ వచ్చారు. డాడ్ కమ్. కంగారు టెన్షన్ పడకండి, మీరు నన్ను టెన్షన్ పెట్టకండి. పక్కన సార్ నెక్స్ట్ మనం పుట్టడం కాదు, పుట్టిన తర్వాత ఏదో ఒక ప్యాషన్ ఉండాలి. దేనికోసం మనం లైఫ్ లీడ్ చేయాలంటే నా ప్యాషన్ని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్ జ్యోత్స్నా గారు అండ్ అనిల్ కిరణ్ కుమార్ గారు, ఈ స్టోరీ నాకు చాలా బాగా సెట్ అవుతుంది అని చెప్పి నా స్ట్రగుల్ని చూసి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా సెకండ్ లైఫ్ పేరెంట్స్, వీళ్ళిద్దరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ప్యాషన్ ఉంది, పేషెన్స్ ఉంది, కథ దొరికింది. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక టైగర్ కావాలి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ చిరంజీవి గారిని ఇష్టపడ్డాను. ఇదేంట్రా బాబు, ఎవరు చూసినా చిరంజీవి గారు అంటారు, ప్రతివాడు చిరంజీవి గారు భజన చేయడానికి వస్తారా అని. ఏమండి, గుడికి వెళ్ళేది దేవుడికి మొక్కటానికే, ఇండస్ట్రీకి వచ్చేది చిరంజీవి గారిని చూసి. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాయిలు డ్యూడ్ అని పవన్ కళ్యాణ్ గారు మూవీలో డైలాగ్ ఉంది కదా, సరే ఇప్పుడు చోటాన్ని కలవపోయినా ఆయన కార్ని కలుద్దాము అని చెప్పి కార్తో ఫోటో దిగానండి, ఎప్పటికన్నా ఉపయోగపడుతుందని. 10 years బ్యాక్ దిగాను ఫోటో, ఆ కార్డు వేసాను. అన్న పక్కన పెట్టుకున్నారు. అన్న సినిమా తీయాలనుకుంటున్నానన్నా. యా, గుడ్ తమ్ముడు, ఎవరు డైరెక్టర్ అన్నాడు. నేనే డైరెక్టర్ అన్నాను. ఓకే, ఎవరు హీరో అన్నారు. నేనే అన్నా. రే పిచ్చారా నీకు, ఎందుకు ఇలా టైం వేస్ట్ చేయకు, డబ్బులు వేస్ట్ చేయకు, కామ్గా వెళ్ళి పని చూసుకో, లేదంటే ఏదో ఒకటి చెయ్యి అన్నారు. కాదన్నా, నేను పట్టుకుంటే మీలానే నేను కూడా వదలనన్నా అన్నా. ఓ 2-3 times క్లాస్ ఇచ్చారు. సరే ఇదంతా కాదు, స్టోరీ చెప్పన్నారు. స్టోరీ చెప్పాను. ఈ చేంజెస్ చేయన్నారు. ఆ చేంజెస్ నాకు కథకి చాలా కన్విన్సింగ్గా, నాకు మా ప్రొడ్యూసర్ గారికి, మా స్టోరీ రైటర్ గారికి అందరికీ కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. అందరూ చాలా బాగా నచ్చినాయి, చోట ఇచ్చిన సజెషన్స్. నాకు డెస్టినీ నేను నమ్ముతానండి. నేను ఈరోజు నా స్పీచ్ చూసేవాళ్ళు ఎవరైనా కూడా హూ బిలాంగ్స్, ఎవరైతే మేనిఫెస్టేషన్ నమ్ముతారో, ఎవరైతే డ్రీమర్స్ ఉన్నారో, ఎవరైతే బిలీవర్స్ ఉన్నారో, ఎవరైతే అచీవర్స్ ఉన్నారో, నేను కూడా మీలాంటి వాడినే. సో ఐ బిలీవ్డ్ విత్ మై పేషెన్స్, ప్యాషన్, దెన్ ద రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ కృష్ణలీల అండి.